ఈ రోజు మన ఇంటికి చాలా మంది గెస్ట్లు వచ్చినారు. ఎవరెవరు వచ్చినారు చూపిస్తే చూడండి. సో మన డోరేమోన్ నవ్వుతా ఇప్పుడు మన ఇంట్లోనే పడి మా కూడంతా తినేస్తుంటారు. సో ఇక్కడ వచ్చేసి మన పింఛన్ అనమాట. నన్ను చూడనోడు వచ్చాడు. ఎంత మంచాడు మన పింఛన్ గాడు. ఆ తర్వాత మన మోటు పతులు అన్నయ్య వీళ్ళిద్దరైతే వస్తా పోతా ఉంటారు. ఇంకా మన వాళ్ళైతే పైన ఉన్నారు చూడండి. పైన అయితే మన నరుటో ఉన్నాడు. నరుటో పైనుంచి ఏందో చేస్తున్నట్టున్నాడు. అక్కడ వచ్చేసి మన ఫ్లాష్ మాయ్ ఉన్నాడు. ఇంకా పైన సూపర్ రే ఏంటి నేను పడిపోయాను కింద నీళ్ళల్లో. చా ఇప్పుడు గొడ్లు అన్ని తడిసిపోయినాయి. ఎట్లయినా ఆరబెట్టుకోవాలి. ఇక్కడ పైన చేస్తే మన సూపర్ మ్యాన్ మోయ అండ్ స్పైడర్ మ్యాన్ మోయ కింద అయితే పుషప్స్ చేస్తున్నాడు ఆ పైనే. ఓకే వీళ్ళందరూ అయితే వచ్చారు నన్ను చూడను. ఇంకా మన డామినేటర్ మోయ ఏంది వీళ్ళందరికి అతిథి మర్యాదలు చేయకుండా నిద్రపోతున్నాడు. ఓ మాయా మాయా పైకి లేయి. ఏంటి మాయా నువ్వు ఎప్పుడు పడినా నిద్రపోతానే ఉంటావా? పైకిలే మాయా నువ్వు. ఏంటి మా డామినేటర్ మోయ ఫోన్ వస్తుంది. ఎవరో ఏంటారబ్బా? ఆగండి చూద్దాం. అరే షిప్ యార్డ్ అంట. ఏంటో ఆగండి వెళ్ళి మాట్లాడదాం. హలో ఓ బాబు డామినేటరా? డామినేటర్ అయితేనే మాట్లాడతారా? వేరే వాళ్ళు అయితే మాట్లాడరా? అరే డామినేటరా కాదు చెప్పు బాబు నువ్వు. నేను డామినేటరే కాదు. అయితే రాంగ్ నెంబర్ సారీ. ఆగండి మీరు షిప్ యార్డ్ నుంచేనా ఫోన్ చేసేది? అవును బాబు. అయితే కరెక్ట్ నెంబర్ అయితే చెప్పండి. అరే ముందు నీ పేరు చెప్పు బాబు చెప్తాను. నా పేరా షింగ్షాన్. షింగ్షానా? ఓ డామినేటర్ నీ గురించే చెప్తుంటాడు బాబు. అదంతా వద్దు అంకుల్, నాకు ఫస్ట్ మ్యాటర్ చెప్పండి. అరే ఈ బాబు ఏంది మరి ఎట్లా ఉన్నాడు? సర్లే బాబు మ్యాటర్ చెప్తా చూడు. మీ అందరికి కంటైనర్లు వచ్చినాయి. ఏంటి కంటైనర్లా? నిజంగా? నిజంగానే బాబు. ఓకే ఎవరికి వచ్చినాయి చెప్తారా కొంచెం? మీరే ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోండి బాబు. నేనైతే ఇప్పుడు పేర్లు చూడలేని చెప్పలేను. అరే ఏంటి అంకుల్ చెప్తారా లేదా లేకపోతే మీ మీద కంప్లైంట్ చేస్తా. సర్లే బాబు చెప్తే ఆగు. నాకైతే కొంతమంది పేర్లు గుర్తున్నాయి. వాళ్ళ పేర్లు మాత్రం చెప్తా ఓకేనా? సరే అంకుల్. ఫస్ట్ వచ్చేసి నీ పేరే ఉంది బాబు. నా పేరు ఉండకుండా ఎట్లా ఉండదు చెప్పండి. తర్వాత చెప్పండి. తర్వాత డోరేమోన్, నోబితా, పింఛన్, నరుటో, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. అంతేనా? ఇంకా చాలా ఉన్నాయి బాబు. ఇలా పేర్లు నాకు నోరులు తిరగట్లే. వచ్చి చూసుకో. అవునా? సర్లేండి అంకుల్, నేను మా మాయని లేపి చెప్తానులేండి. ఏంటి మీ మావయ్య నిద్రపోతున్నాడా? సరిపోయింది బాబు. సర్లే లేపి కొంచెం చెప్పు. ఓకే అంకుల్. ఏంటి అసలు వీళ్ళు వచ్చి చెప్తే కదా. మాయా ఏంటి మాయా నువ్వు ఇంతసేపు నిద్రలేపినా లేయట్లేదు? పైకి లే మాయా నువ్వు ఫాస్ట్ గా. అబ్బా ఏంట్రా షింగ్షాన్ చెప్పు. మాయా నీకు ఫోన్ వచ్చింది మాయా ఇప్పుడే. ఏంటి ఎవరు ఫోన్ చేశారు చెప్పురా. ఏంటి మాయా గర్ల్ ఫ్రెండ్ అయినట్టు అంతా రియాక్షన్ ఇచ్చు. ఒరే అయినా కానీ నీకు తెలియకుండా నాకు గర్ల్ ఫ్రెండ్లు ఎట్టుంటారా? అది కరెక్టేలే. సర్లే కానీ ఎవరు ఫోన్ చేశారు చెప్పు. షిప్ యార్డ్ నుంచి వచ్చింది మాయా ఫోన్. మన కింద కంటైనర్లు వచ్చినాయి అంట. కంటైనర్లా? ఎవరెవరికి వచ్చినాయి చెప్పాడా? అది కొంతమంది పేర్లే చెప్పాడు మాయా. మిగతా వాళ్ళందరూ అక్కడికి వచ్చి చూసుకోమన్నాడు. అక్కడికి వచ్చి చూసుకోమన్నాడా? సర్లే పదే వెళ్ళి చూద్దాం. ఓకే మాయా రా. ఇప్పుడు అందరినీ తీసుకెళ్తావా మాయా లేకపోతే మనం ఒకటే వెళ్దామా? మనం ఒకటి వెళ్ళి ఏం చేస్తారు? అందరినీ తీసుకెళ్దాం. అట్లాంటది మరి. నన్ను చూడండి వచ్చిన వాళ్ళకి గిఫ్ట్లు వచ్చినాయి. ఫస్ట్ అయితే అందరినీ పిలవాలరా. పిలువు మాయా అయితే. సరే ఈ నరుటో ఏమో బైనాక్యులర్స్ వేసి అక్కడ చూస్తున్నాడో ఏందో. నరుటో కిందకి రా. ఫ్లాష్ నువ్వు కానీ కిందకి రా. అక్కడ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఉంటారు. వాళ్ళని కానీ తీసుకోరా. ఏకే డామినేటర్. ఏంటి డామినేటర్ రూపర్ మీటింగ్ ఏమైంది? చెప్తా ఆగండి. ఫస్ట్ అయితే మనందరికి కంటైనర్లు వచ్చినాయి అంట. ఏంటి కంటైనర్లో? సరే అయితే 10 డామినేటర్ వెళ్ళి ఓపెన్ చేద్దాం. ఓకే వెళ్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరు కానీ ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కానీ షేర్ చేయండి. ఇక్కడ మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు కానీ తెలియాలి కదా మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరో. వాళ్ళు కానీ తెలిస్తే మీకైతే ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తాయి వాళ్ళ మీద. ఓకేనా? సో చలో ఇప్పుడైతే అందరిని వెనకాల రండి. మనం అయితే వెళ్ళా కంటైనర్స్ ఓపెన్ చేద్దాం. ఓకే డామినేటర్ మాయా. వామ్మో ఇక్కడైతే చాలా మందే ఉన్నారు. కానీ నా కార్లో అయితే మొత్తం 4 పడతారు. ఇప్పుడు ఏం చేయాలి? మాయా ఏదైనా బస్సు బుక్ చేయమయ్యా. బస్సా? మంచి ఐడియానే. ఇక్కడ చూడొచ్చు 1 2 3 4 5 6 7 8 9 10 మంది ఉన్నారు. ఈ 10 మంది నా కార్లో పట్టరు కాబట్టి మన షింగ్షాన్ చెప్పినట్టే బస్ అయితే బుక్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్ బస్ అయితే బుక్ చేసేసాను. ఇంకో 10 నిమిషాలు అయితే వచ్చేస్తుందంట. అంత అమ్మయ్య మన బస్ గానీ వచ్చేసింది. అందరూ వచ్చి బస్ ఎక్కండి. నేనే డ్రైవింగ్ చేస్తాను. ఏమంటారు? ఓకే డామినేటర్. సరే బస్ అయితే తీసేసాను. ఇంజిన్ గానీ స్టార్ట్ చేశాను. ఫాస్ట్ గా రండి ఒక్కొక్కరుగా. ఫస్ట్ నేను వచ్చా డామినేటర్. సరే తర్వాత ఎవరు? ఫాస్ట్ గా రండి అయ్యా. డామినేటర్ నేను వస్తున్నా ఆగు. రా మోటు అన్నయ్య. ఎంతసేపు? వచ్చేసే డామినేటర్. తర్వాత ఇంకా ఎవరు రావాలి? ఇంకా మన సూపర్ మ్యాన్ ఉన్నాడు, నరుటో ఉన్నాడు. నరుటో వస్తున్నాడులే. ఏంటో వీళ్ళు మరి ఇంత లేట్ చేస్తున్నారు. ఫాస్ట్ గా రండి అయ్యా. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. డామినేటర్ నేను వస్తున్నా. ఓకే ఫాస్ట్ గా వచ్చి ఎక్కేసే డామినేటర్. ఇంకా తర్వాత ఎవరు? మన స్పైడర్ మ్యానా? ఓకే స్పైడర్ మ్యాన్ గానే వస్తున్నాడు. ఓకే అందరైతే బస్ ఎక్కేసారు. ఇంకా మనం బస్సును డైరెక్ట్ షిప్ యార్డ్ దగ్గరికి తీసుకెళ్లిపోదాం. మాయా జాగ్రత్త పోనీ. బస్సులో అసలు చాలా మంది ఉన్నారు. నువ్వు కానీ గుద్దేవంటే అందరూ ఒకేసారి పైకి వెళ్ళిపోతారు. ఓకేలే షింగ్షాన్. నా డ్రైవింగ్ మీదే నీకు అనుమానమా? ఎన్నిసార్లు వచ్చారు నా డ్రైవింగ్ లో, మళ్ళీ నేను గుద్దుతా అంటున్నావు. అదే చూడు మాయా, ఫస్ట్ లోనే కారు ఆయన గుద్దేసేవానికి ఏం కాదు చూడు. ఆయనకేం కాదులేరా, నాకు తెలుసు ఆయన ఇమ్మోర్టల్. అవును మాయా. ఆయన ఏంటి మాయా అసలు జరగట్లేదు. ఏందరనైనా వాడు అసలు మరి ఆ డ్రైవింగ్ అట్లా తోలుతున్నాడు.
సర్లే కానీ మావయ్య నా గిఫ్ట్ లో ఏమొస్తుందంటావు? నీ గిఫ్ట్లోనా? నాకు తెలిసి గోల్డ్ కానీ బంగారం కానీ వస్తుంది. ఎప్పుడు నీ ఫ్యాన్స్ అదే కదా పంపించేది. అది కానీ కరెక్టే మావయ్య. నువ్వు చూసుకొని బా. ఏంటి మావయ్య బస్సుని ఇచ్చినట్టు ఇవ్వాలని లేదా నీకు? బస్ డ్రైవింగ్ అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలిరా, నా దగ్గర ఆ ఎక్స్పీరియన్స్ లేదు. సర్లే మావయ్య, ఈ బైక్ కూడా చూడు, వాడు ఎటు పడితే అటు తిరిగేయాలని చూస్తున్నాడు మావయ్య. అవునరా షింగ్షాన్, మనం చూసాం, మనం మంచి డ్రైవర్ కాబట్టి సరిపోయింది, లేకపోతే వేరే వాడైతే గుద్దేసేవాడు. ఓకే మావయ్య, ఈ సందులో పోనీ. ఓకే, సందులోనే బాగునిచ్చాను నువ్వు చెప్పినట్టే. ఎంత దూరం ఉంది మావయ్య ఇంకా? ఆగు, ఒక నిమిషం మ్యాప్లో చూడాలి. మన షిప్ యార్డ్ అయితే ఇక్కడ ఉంది, నేనైతే ఇక్కడ ఉన్నాను. వామ్ము చాలా దూరమే ఉందిరా, దాదాపు 10 కిలోమీటర్స్ ఉంది. ఏంటి మావయ్య 10 కిలోమీటర్సా? వామ్మో చాలా దూరమే మావయ్య. సర్లే, ఇంకేం చేస్తాను, నిదానంగా డ్రైవింగ్ చేసుకెళ్దాం, పాటలు కానీ పెడతా. ఓకే, మనం అందరం అయితే ఫైనల్లీ షిప్ యార్డ్కి అయితే వచ్చేసాం. సూపర్ మావయ్య. ఇంకా ఎంత దూరం ఉంది? మన కంటైనర్లు అక్కడి నుంచి కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నట్టే ఉన్నాయి. ఇక్కడ నాకైతే ఏ కంటైనర్ కనిపించట్లేదు. అక్కడికి వెళ్ళి చూద్దాం లేదా షింగ్షాన్? ఓకే మావయ్య, ఇక్కడ గేట్లు వేస్తుంటారు మావయ్య, అవన్నీ తీసుకెళ్ళాలి కదా మనం. రే ఏమనుకుంటున్నావు, నేను VIP రా, నేను గుద్దుకొని వెళ్ళిపోతా. అరే రే మావయ్య, చూసుకో మావయ్య, మళ్ళీ వాళ్ళు తెరస్తారో లేదో. తెరస్తారులేరా, నేను ఊరికి చెప్పాను. ఓకే మావయ్య. ఏంటి మావయ్య తెరవలేదు ఇంకా? ఏమోరా, నాకు కానీ అర్థం కావట్లేదు, వీళ్ళేంది ఇంకా తెరవకుండా. మావయ్య నాకు కానీ కోపం వస్తుంది, గుద్దే మావయ్య. VIP పీపుల్ ని వదలనంటాడా? వదిలేళ్ళే మావయ్య, అది భయం అంటే అట్లా ఉంటది మరి. అవునరా షింగ్షాన్, మనం భయపెడితే మామూలుగా ఉండదు. సూపర్ మావయ్య, వాడు నిన్ను చేసి భయపడలా, నన్ను చేసి భయపడ్డాడు. చూసేవా నేను కోపం అనగానే తీసేసాడు తలుపు. సర్లేరే, ఇప్పుడు మనకు కంటైనర్లు అయితే ఎతకాలి. ఎక్కడైనా వరుస కంటైనర్లు ఉన్నాయంటే నాకు చెప్పు. ఓకే మావయ్య. మావయ్య ఇద్దాం, ముందర కంటైనర్లు ఉన్నాయి. చూసాను రా షింగ్షాన్, ఇదే అనుకుంటా మన కంటైనర్లు. అవును మావయ్య, భలే ఉన్నాయి కదా రంగులుగా. అవును రా షింగ్షాన్, మన బస్సును అయితే ఇక్కడ పార్కింగ్ చేసేద్దాం. సో ఓకే, అందరూ అయితే వెళ్ళి చూద్దాం. ఆగండి, మన కంటైనర్లు ఎట్లా ఉన్నాయో ఏందో. పెద్ద మావయ్య దిగండి అందరూ. ఫస్ట్ నేను వచ్చా డామినేటర్. తర్వాత నేను వచ్చా డామినేటర్. తర్వాత నేను వచ్చా డామినేటర్. నేను వస్తున్నా. ఓకే, మన సూపర్ మ్యాన్ గాని వచ్చేసాడు. తర్వాత ఎవరు? సర్లే, మిగతా వాళ్ళు వస్తారులేండి. ఓకే డామినేటర్. ఓకే, అందరైతే దిగేసారు. నేను వెళ్ళి ఆయన్ని కనుక్కొని వస్తా. ఆగండి, ఇక్కడైతే మొత్తం ఎన్ని కంటైనర్లు ఉన్నాయి? డామినేటర్ మొత్తం 14 కంటైనర్లు ఉన్నాయి. ఏంటి అప్పుడే లెక్క చేసారా మీరు? మరి మామూలుగా ఉండదు డామినేటర్, ఏదైనా ఎక్స్ట్రా వస్తే నేను ఓపెన్ చేసేస్తా. అన్న వద్దులే అన్న, అది వేరే వాళ్ళకి వచ్చి ఉంటుందేమో. సర్లే డామినేటర్. 14 కంటైనర్లు అయితే ఉన్నాయంట. ఇక్కడ మేమైతే 10 మంది ఉన్నాం, ఇంకా 4 ఎవరై ఉంటారు. సర్లేండి, వెళ్ళి అడగదాం. నేనే అనుకుంటా, నాకు ఫోన్ చేసింది. అన్న మీరేనా? నాకు ఫోన్ చేసింది, నేనే డామినేటర్. డామినేటర్ అంటే నువ్వేనా బాబు? నమస్తే. సర్లే కానీ కంటైనర్లు ఎవరెవరికి వచ్చినాయి చెప్పండి ఎప్పుడైనా. బాబు చెప్తా ఆగు. ఇక్కడ వచ్చేసి మీరంతా వచ్చేసినట్టే ఉన్నారే. మేమందరం వచ్చి ఇక్కడ మరి 14 కంటైనర్లు ఉన్నాయి. ఓ అవును కదా, పేర్లు చెప్తా చూడు బాబు. చెప్పండి. మోటు, పతులు, షింగ్షాన్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, నరుటో, పింగ్చాన్, డోరేమోన్, నోబితా, ఫ్లాష్, రెడ్ క్రిమినల్, ఎల్లో క్రిమినల్, బ్లూ క్రిమినల్, హిప్ హాప్ అండ్ గ్రానీ. ఏంటి గ్రానిక్ గాని వచ్చిందా? అవును బాబు, గ్రానిక్ గాని వచ్చింది. ఈ హిప్ హాప్ గ్రానీ వీళ్ళు తలకాయ నొప్పి. సర్లే, హిప్ హాప్ ఫోన్ చేద్దాం. గ్రానీ అయితే నాకు కాంటాక్ట్ లో లేదు. ఆ కంటైనర్ పక్క తీసి పెట్టండి, ఓకేనా? ఓకే బాబు. ఓకే, హిప్ హాప్ వాళ్ళ టీం గానీ వస్తుందంట, ఫోన్ చేసాను. అంతలోపల మనం అయితే రెడీ అయిపోదాం, ఓకేనా? ఓకే, అందరైతే వచ్చేసారు. ఇప్పుడు వెళ్ళైతే కంటైనర్లు ఓపెన్ చేయాలి. ఫస్ట్ అయితే ఎవరి చేత ఓపెన్ చేపిద్దామంటే మన పింక్షన్ చేత ఓపెన్ చేపిద్దాం. పింక్షన్ వెళ్ళి కంటైనర్ ఓపెన్ చేయరా? ఓకే మాయ, ఎలా ఓపెన్ చేస్తారా? రే ఫ్లాష్ మాయ, అడ్డం జరుక మాయ, నాకు అడ్డం దేనికి వచ్చావు? నేను ఆడొచ్చాను రా, నువ్వే నన్ను గుద్దేశావు. సర్లే మాయ, నాకు టైం లేదు, నేను వెళ్ళి కంటైనర్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ అయితే మనం ఈ బ్రౌన్ కంటైనర్ ఓపెన్ చేద్దాం. ఇంత ముందు అయితే స్టిక్కర్లు అతికిచ్చారు, ఫోటోలు అతికిచ్చారు. ఇప్పుడు ఏందో ఏం అతికిలా, వర్షం పడినట్టుంది, అన్ని ఎగిరిపోయినట్టున్నాయి. ఓకే, మనం అయితే ఇప్పుడు వచ్చేసి బ్లాస్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, నా ఫ్యాన్స్ ఎవరంటే మర్చిపోకుండా ఈ వీడియోకి లైక్ కొట్టి కామెంట్ సెక్షన్ లో #పింక్షన్ అని చెప్పి కామెంట్ చేయండి. ఓకే, 3, 2, 1. ఓకే, ఏమొచ్చిందో వెళ్ళి చేద్దాం. ఆగండి. అరే అదేంటో సైకిల్ లాగుందే, ఏమైంటదబ్బా ఇది? ఆగండి. సైకిలే ఫ్రెండ్స్, బొడ్డ సైకిల్ పంపించారు నాకా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, నాకు ఇంత బొడ్డ సైకిల్ పంపించినందుకు. ఈ సైకిల్లోనే నేను రేపటి నుంచి స్కూల్కి వెళ్తా. అబ్బా బెల్లే ఉంది సైకిల్. సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. ముందర టైర్ లేయట్లేదు దీనికి. అర్రే అమ్మో, అయ్యో సగల నుంచి బానిచ్చా, మామూలుగా ఉండదు. ఓకే, మన సైకిల్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసేద్దాం. తాళం వేసుకొని వేరే వాళ్ళని పంపిద్దాం. తాళం వేసేద్దాం మనం ఇప్పుడు ఈ సైకిల్ కి. ఇప్పుడు నేను వెళ్ళి ఓపెన్ చేస్తాం, నాకేమొస్తుందో చూద్దాం. మనం అయితే రెండో కంటైనర్ ఓపెన్ చేద్దాం, అప్పుడు తెలుస్తుంది ఏమొస్తుందో. ఓకే, 1, 2 స్టిక్కీ బొమ్మలు అయితే ఎతికిచ్చేసాం. నా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తెలుసు కదా, #నరుటో అని చెప్పి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. 3, 2, 1.
నాకేమొచ్చిందో వెళ్ళి చూద్దాం. ఆగండి, ఏమొచ్చింది అబ్బా ఇప్పుడు? ఓ మో, ఇదేదో బైక్ లాగా ఉందే. అర్రే, స్టంట్ బైక్. బాబ్బా సూపర్ కదా, స్టంట్ బైక్ నాకు కావాలనుకుంటా ఉన్నా. స్టంట్ బైకే పంపించారు, సూపర్. అర్రే, ముందట ఎరగని చూసారా ఏమైనా లేస్తుందా? దీంతో మనం చూసారా పైకి దాకా వెళ్ళిపోయా. అమ్మో భలే ఉంది ఫ్రెండ్స్ ఈ స్టంట్ బైక్. ఏమైనా ఉందా? నాకు భలే నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బా ఏమైనా ఉందా? చూడండి వెళ్ళిపోతున్నా పైకి గాల్లోకి. అట్లా ఉంది ముందట అసలు. అమ్మో జస్ట్ మిస్, లేకపోతే పడేవాడిని. ఓకే, మన స్టంట్ బైక్ అయితే ఇక్కడ పెట్టేద్దాం. అదే ఇక్కడ పెట్టేసామంటే ఎవరు ఎత్తుకోబారు. తాళంగానే వేసాను ఆ స్టంట్ బైక్ కి. ఓకే, ఇప్పుడు నేను వెళ్తా. నేను వచ్చేసి బ్లూ కలర్ కంటైనర్ ఓపెన్ చేస్తా. 1 2 స్టిక్కీ బాంబులు ఎత్తికిచ్చేసా. ఫ్రెండ్స్ నా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోకి లైక్ కొట్టి కామెంట్ సెక్షన్ లో #ఫ్లాష్ అని చెప్పి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు బ్లాస్ట్ చేసేద్దాం. 3 2 1. నాకేమొచ్చిందో వెళ్ళి చూద్దాం. ఆగండి ఇప్పుడు. అరే నాకు ఏంటో బైక్ లాగుంది. అది ఏంటది? ఏం బైక్ అబ్బా? ఓ ఫ్రెండ్స్, ఇదేంటి గోస్ట్ రైడర్ బైక్ లాగుంది. వామ్మో, టైర్లకి అంతా చైన్లు చుట్టేస్తున్నారు. అదే అనుకుంటా. అరే వామ్మో, దీనికి కానీ ముందర టైర్ పైకి లాస్తుంది. అయ్యే బాబోయ్, అమ్మా స్టంట్ బైక్ ఏమి తక్కువైంది కాదు ఇది. చూసారా ఈ బైక్ అట్లా ఉన్నా కానీ దీని బాడీ అయితే చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది. ముందర టైర్ లేపుకొని వెళ్ళిపోవచ్చు. అమ్మమ్మమ్మో, అయ్యో బాబు జస్ట్ మిస్. బ్రేక్ వేసే కాబట్టి సరిపోయింది, లేకపోతే గుద్దేసేవాడిని. ఓకే, మన బైక్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసేద్దాం. నరుటో, నీకే కదా బైక్ వచ్చింది, నాకు గానీ వచ్చిందిరా. ఇప్పుడు నేను వెళ్ళి ఓపెన్ చేస్తా. నాకేమొచ్చిందో చూద్దాం. అక్కడైతే 4వ కంటైనర్ ఉంది మనకి. దీన్ని ఓపెన్ చేస్తాం. ఆరెంజ్ కలర్ కంటైనర్. నాకు ఏదైనా మంచి కాస్ట్లీదే రావాలి. 1 2 స్టిక్కీ బాంబులు వేసా. దూరంగా వెళ్ళి ఇప్పుడు బ్లాస్ట్ చేసేద్దాం. ఇక్కడ 3 బస్సులు అయితే పెట్టాడు మన మాయ. ఆమెకి బ్లాస్ట్ చేసేద్దాం. 3 2 1. ఫ్రెండ్స్ మర్చిపోయి అడగడం, నా ఫ్యాన్స్ ఎవరంటే ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చేద్దామాగండి. నాకు ఇల్లు ఏమొచ్చిందబ్బా నా కంటైనర్లో? అరే ఏంటిది? అరే ఇదేదో చేతక బండి లాగా ఉందే. ఏంటి ఫ్రెండ్స్ ఇది మరి ఇంత చెత్త బండి ఇచ్చాడు నాకు? ఏంటో పోయింది ఫ్రెండ్స్, ఇది నా కంటైనర్ కాదు. నాకు ఏదో మోసం జరిగింది. నాకు వచ్చే సూపర్ బైక్ వస్తుంది, చేతక బండి ఏంది? అరే ఏం చేసుకోవాలి దీన్ని అసలు? ముందట ఎరగాని లేయట్లే ఫ్రెండ్స్. నాకేదో చీటింగ్ జరిగింది. పోండి ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఇంకో కంటైనర్ మిగిలితే దానిగానే ఓపెన్ చేస్తా. ఈ చేతక బండి నాకు నచ్చలా, ఇక్కడ వెప్పేస్తాం. నాకు చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ ఈ కంటైనర్ లో ఇది వచ్చినందుకు. దీన్ని బ్లాస్ట్ చేసి మన డామినేటర్ మా ఇంకోటి అడగదాం. వద్దులే, మళ్ళీ ఇవ్వకపోతే కష్టం అవుద్ది. కొంతసేపు దీన్నే పెట్టుకుందాం. కంటైనర్ మిగిలితే ఆ కంటైనర్ ని ఓపెన్ చేసేద్దాం మనం. ఇప్పుడు నేనే ఓపెన్ చేస్తా. ఓకే, ఇప్పుడు మనకు 5వ కంటైనర్ అయితే ఉంది, దీన్ని ఓపెన్ చేస్తాం. ఓకే 1 2 స్టిక్కీ బాంబులు అయితే పెట్టేసా. దూరంగా వెళ్ళి బ్లాస్ట్ చేస్తా. నా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తెలుసు కదా, #సూపర్మ్యాన్ అని చెప్పి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు బ్లాస్ట్ చేసేస్తా. 3 2 1. ఓకే, ఇప్పుడు వెళ్ళి ఏమొచ్చిందో చూద్దాం. అవ్వండి. ఓ నా కంటైనర్ లో ఏదో కారే వచ్చిందా? ఏం డ్యామేజ్ జరగకూడదు అసలు. ఓకే, కార్ అయితే ఎక్కాను. ఇంజిన్ అయితే స్టార్ట్ అవుతుంది. బయటకు తీసుకొచ్చాను. అర్రే ఏం డ్యామేజ్ లేదు, కాకపోతే సైడ్ లో గీతలు పడినట్టున్నాయి. ఓకే పర్వాలే, కార్ అయితే సూపర్ గానే ఉంది. అది ఇప్పుడు దాకా కార్ అయితే ఎవరికి రాలా, నాకే వచ్చింది ఫస్ట్ కార్. సూపర్, మామూలుగా ఉండదు మరి సూపర్ మ్యాన్ అంటే. నా కార్ ని ఇక్కడ తీసుకొచ్చి పెడదాం. అదే ఇక్కడ పార్కింగ్ చేస్తాం. అప్పుడైతే నాకు గుర్తుంటది బాగా. ఆ బాటికల్లో నా కార్ ని తీసేసుకుంటారు. నేను ఇక్కడే కాపలాగా వస్తాను ఆ కార్ కి. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తా. నా కంటైనర్ లో ఏమొచ్చిందో చూస్తా. అరే ఈ బస్సుల మధ్యలో నుంచి వెళ్ళడం చాలా కష్టమే. ఇక్కడ ఓపెన్ చేద్దాం. 1 2. అదే స్టిక్కీ బాంబులు వేస్తే మామూలుగా ఉండదు. పిల్లలు నా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తెలుసు కదా, #రాణి అని చెప్పి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి లైక్ కొట్టేసేయండి. ఇప్పుడు బ్లాస్ట్ చేసేద్దాం. 3 2 1. ఏమొచ్చిందో వెళ్ళి చూద్దాం. ఆగండి, ఏందో వచ్చింది నా కంటైనర్ లో. ఓ బైకా? ఏం బైక్ అబ్బా ఇది? ఎక్కి చూద్దాం. ఆగండి. అర్రే ఇదేదో వెస్టర్న్ బైక్ లాగుంది. వామ్మో, సౌండ్ అయితే సూపర్ గా ఉంది. నాకైతే భలే నచ్చింది. అబ్బా, ముందర డిస్క్ వెనకాల డిస్క్ లేదు. ఓకే, ముందరే డిస్క్ ఉంది. భలే నచ్చింది నాకు. ఈ బైక్ ని తీసుకెళ్లి నా కొడుకు ఇస్తే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. భలే ఉంది. సూపర్ సూపర్ గా ఉంది నా బైక్ అయితే. ఒకవేళ ఎవరికైనా గానీ నాకంటే మంచి బైక్ వచ్చిందంటే నేను వాళ్ళ దగ్గర నుంచి పెరుక్కొని వెళ్ళిపోతా. ఓకే, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తా. నా కంటైనర్ లో ఏమొచ్చి ఉంటుందో వెళ్ళి చూడాలి నేను అర్జెంట్ గా. ఇక్కడ స్టిక్కర్లు వేసినాను ఇంత ముందు, ఇప్పుడైతే స్టిక్కర్లు కానీ ఇలా వర్షానికి తడిసి ఊడిపోయినట్టున్నాయి. ఓకే, మనైతే 2 స్టిక్కీ బాంబులు అతికిచ్చేసాం. అది ఆ సూపర్ మ్యాన్ కి ఏమో కాస్ట్లీ కార్ వచ్చింది, ఇంకెవరికి రాలా. ఓకే, ఇప్పుడు నేను బ్లాస్ట్ చేస్తే నాకేమొస్తుందో చూద్దాం. నా ఫ్యాన్స్ గానీ ఎవరు తెలుసు కదా, ఈ వీడియోకి లైక్ కొట్టి కామెంట్ సెక్షన్ లో #హిప్హాప్ అని చెప్పి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే, ఇప్పుడైతే బ్లాస్ట్ చేసేద్దాం. 3 2 1.
ఓకే ఏమొచ్చిందో వెళ్ళి చూద్దాం మగండి నా కంటైనర్ లో. అరే ఇదేంది ఇది, ఏదో కారు వచ్చినట్టుందే. ఆహా మా ఫ్రీ ఫైర్ లో కారా, సూపర్ గా ఉంది ఈ కారు. ఫ్రెండ్స్ మీరు కానీ ఫ్రీ ఫైర్ ఆడతారా? ఆడితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మనందరం కలిసి ఆడదాం ఓకేనా. బా కార్ అయితే భలే ఉంది, వెనకాల టైర్ అయితే నీ అవ్వ తిరిగిపోతుంది అసలు. అది ఈ కార్ నాకు కానీ కావాల్సింది. నేను నా క్రిమినల్స్ అందరూ వెళ్తే ఎనిమిస్ అంతా దడదడా వనకాలి. అంతే మన కార్ అయితే ఇక్కడ పార్కింగ్ చేద్దాం, దీంతో చాలా పని ఉంది అసలు. ఇప్పుడు నేను ఎలా ఓపెన్ చేస్తా కంటైనర్? ఇంకా కానీ లేట్ చేసినంటే నాకు కంటైనర్ కానీ రాదు. ఓకే 1 2 స్టిక్కీ బాంబులు అతికిచ్చేసా, ఫాస్ట్ కి వెళ్ళి బ్లాస్ట్ చేసేద్దాం. బామ్ము అక్కడ ఎవడు ట్రక్ డ్రైవర్ ఏంటి మరి అంత స్లోగా వెళ్తున్నాడు? ఓకే మనకు దేనికిలేండి. నా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే #ఎల్లో క్రిమినల్ అని చెప్పి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకేనా. ఇప్పుడు మనం బ్లాస్ట్ చేసేద్దాం. 3 2 1. ఓకే ఇప్పుడు వెళ్ళి ఏమొచ్చిందో చూద్దాం ఆగండి. ఓకే అరే అదేందో బైక్ లాగా ఉంది, ఏం బైక్ అబ్బా ఇది? ఓ ఇదేదో మంచి బైక్ లాగే ఉంది ఫ్రెండ్స్. అరే ఒక సీటేనా దీనికి, 2వ సీట్ లేదు. ఓకే ఈ బైక్ వేసుకొని మన హిప్ హాప్ బాస్ వెనకాల కానీ పోతుంటే భలే ఉంటది. అర్రే బాబోయ్ ఏంటి ఫ్రెండ్స్ ఇంత పైకి లేసాను నేను. ఓకే ఇప్పుడు ఒకసారి ఎడ పైకి లేద్దాం. అర్రే అమ్మో అర్రే ఏంటి పైకి ఎక్కేసా. గ్రానీ బైక్ అంటే మామూలుగా లేదు మరి, జస్ట్ మిస్ ఫ్రెండ్స్. నేను పైకి ఎక్కేసి ఆకాశంలో గెలిపియండి. పర్లేదులేండి. ఇక్కడ మన బైక్ పార్కింగ్ చేసేద్దాం మన హిప్ హాప్ బాస్ దగ్గరే. ఓకే తర్వాత ఎవరు వెళ్తారు చూద్దాం. ఇప్పుడు నేను వెళ్తా. ఓకే ఇంకా లేట్ చేసి నాకు కంటైనర్ మిగలవు. అరే 1 2 3 4 5 6 కంటైనర్లేనే ఉన్నాయా? ఇంకా అక్కడ జనాలు అయితే చాలా మంది ఉన్నారు. ఆగండి వెళ్ళి లెక్కేద్దాం. మన రెడ్ క్రిమినల్, బ్లూ క్రిమినల్, షింగ్షాను, మోటు అన్నయ్య, పతులు అన్నయ్య 5 మంది. అక్కడ మన స్పైడర్ మావయ్య 6 మంది. 6 మన డామినేటర్ మావయ్య కొన్న ఉన్నాడే 7 మంది అవుతారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే 6 కంటైనర్లే ఉన్నాయి. ఏంటి ఏదో తేడా కొడుతుందాక. 1 2 3 4 5 6. అరే 6 కంటైనర్లే ఉన్నాయి అంటే మన డామినేటర్ మావయ్యకి కంటైనర్ రాలేదా? ఏమై ఉంటుందో ఏందో, మనం లాస్ట్ వరకు వెయిట్ చేస్తే గానీ తెలీదు. ఓకే మనం అయితే ఇక్కడ దీన్ని అయితే బ్లాస్ట్ చేసేద్దాం. 1 2 బ్లాస్ట్ చేసేద్దాం. 2 స్టిక్కీ బాంబులు వేసా. ఇప్పుడు దూరంగా వచ్చి బ్లాస్ట్ చేసేస్తా. నా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తెలుసు కదా, #డోరేమోన్ అని చెప్పి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బ్లాస్ట్ అయితే చేసేసా. ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఆగండి నాకేమొచ్చిందో. ఈ త్వరలో నుంచే వెళ్ళాలి. అరే ఏంటి నాకు అర్థమైపోయింది అదేందో చూడంగానే. అది నా టైం మిషన్. నా బుజ్జికండి ఎన్ని రోజులైంది చూసి నిన్ను. వచ్చేస్తున్నానే, వచ్చేసే చూడే. అది అమ్మ సూపర్ గా ఉంది. నా బ్లూ టైం మిషన్ అంటే మామూలుగా ఉండదు మరి. చూడండి ఫ్రెండ్స్ ఇది గాల్లోగానే ఎగరద్ది. కింద టైర్లే చూసారా, అయినా గాల్లోనే పోతుంది. ఇంకా కొంచెం పైకి కానీ లేపొచ్చు నేను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అది చూసారా ఎంత పైకి వెళ్తున్నాను నేను. సూపర్ కదా. ఓకే ఇంకా పైకి వద్దు, మనం కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళే బటన్ ఇదే. అది నొక్కేసాం వచ్చేసాం కిందకి గాని. అది ఇప్పుడు మనం ఇక్కడ వెయిట్ చేద్దాం, తర్వాత ఎవరు వెళ్తారు చూద్దాం. మనం చాలా లేట్ చేసేసాం ఇప్పుడే. ఇప్పుడు నేను వెళ్ళి ఓపెన్ చేస్తా, నాకేమొచ్చిందో వెళ్ళి చూడాలి. అసలే అర్రే ఈడెవడీడు ఒరే బాట్గా ఇల్లురా నువ్వు, లేకపోతే నీ స్టిక్కీ బాంబు వేసి నిన్ను చంపేస్తా. వెళ్ళిపోయాడులేండి. ఓకే మనం అయితే ఇది ఎక్కడ స్టిక్కీ బాంబులు వేద్దాం. 1 2 స్టిక్కీ బాంబులు వేసాం. దూరం వచ్చి బ్లాస్ట్ చేసేయాలి. మోటు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తెలుసు కదా కామెంట్ చేసేయండి. జై మహేష్మతి. ఏమొచ్చిందో వెళ్ళి చూద్దాం ఆగండి. ఓ వామ్మో ఇదేందో, అయ్యో బాబోయ్ సూపర్ కార్ వచ్చింది నాకు. నీ అవ్వ ఏమైనా ఉందా ఈ కార్ అసలు. చూడండి ఫ్రెండ్స్, బాబ్బా అర్రే ఫస్ట్ లోనే గుద్దేసి ఏం కాలేదు కదా. ఏం కాలేదులేండి, మన కార్ గట్టిదే. ఓకే టెస్ట్ గానీ పాస్ అయిపోయింది. అంటే నేను అట్లయినా తోలొచ్చు. ఈ కార్లను గుద్దినా నాకైతే ఏం అవ్వదు అనుకుంటా. మరి అట్లానే గుద్దనులేండి, భయపడిపోకండి. ఓకే మన కార్ అయితే ఇక్కడ ఆపేసి ఇంకా నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఓకే ఇప్పుడు నేను ఇల్లు ఓపెన్ చేస్తా. ఇంకా లాస్ట్ అయితే ఇంకా 4 ఉన్నారు. అరే 4 కంటైనర్లే ఉన్నాయా? మనైతే 1 2 స్టిక్కీ బాంబులు అయితే ఎతికిచ్చేసాం. ఇప్పుడు మనైతే బ్లాస్ట్ చేసేద్దాం. 3 2 1. మర్చిపోయా, నా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తెలుసు కదా కామెంట్ సెక్షన్ కామెంట్ చేసేయండి. ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఏమొచ్చిందో నా కంటైనర్ లో. ఫ్రెండ్స్ నాకే నిన్న కార్ వచ్చింది. అరే బెంజ్ సింబల్ నేనే దీని మీద. ఓ బెంజ్ కార్ అనుకుంటా. అబ్బో వామ్మో బాబా సౌండ్ చూడండి ఫ్రెండ్స్, ఏమైనా ఉందా? అయ్యో బాబోయ్ వినండి ఫ్రెండ్స్ మీరే సౌండ్ ఒకసారి. అబ్బా నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్ ఈ కారు. అయ్యి బాబాయ్ కార్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసేద్దాం. చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్ నాకు ఈ కారు దొరేటప్పుడు. అబ్బా సౌండ్ అయితే నీ చెవులు పగిలిపోతున్నాయి అసలు లోపల కూర్చున్నా గానీ. ఓకే మనైతే ఇక్కడ వెయిట్ చేద్దాం, తర్వాత ఎవరో చూద్దాం. ఇప్పుడు నేను ఎలా ఓపెన్ చేస్తా, నాకేమొస్తుందో చూద్దాం. అరే ఈ సందులో ఈ బక్కడు పట్టలేదేంది నేను అయినా గానీ. ఓకే పర్లేదులేండి. మన ఇక్కడ ఆరెంజ్ కంటైనర్ ఉంది. 1 2 స్టిక్ బాంబులు అతికిచ్చేసాం. దూరంగా వెళ్ళి బ్లాస్ట్ చేసేద్దాం. 3 2 1. ఓకే నాకేమొచ్చిందో వెళ్ళి చూద్దాం. అరే ఇదేందేందో బైక్ లాగుందే, బల్లి బైకా? బల్లి కలర్ లోనే ఉంది ఏంటిది.
ఆహా, టైర్లో లైట్లు లాగుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, నేను ఇప్పుడు దిగేస్తే లైట్లు ఆగిపోయినాయి. ఓ, టైర్లో లైట్లు ఉన్నాయా? అంటే ఇది నియాన్ బైక్ అనుకుంటా. అర్రే బాబోయ్, ఎర్ర లైట్ సూపర్ గా ఉంది. ముందర బుల్లెట్లు ఉన్నాయా? లేవు ఫ్రెండ్స్, ముందర బుల్లెట్లు అయితే ఏం లేవు. ఓకే, బాగుంది బైక్ అయితే, పర్లే. లైట్ల కోసం సూపర్ గా ఉంది. మన బైక్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసేద్దాం. ఈ పైకి కాపలా ఉండాలి. అసలే అక్కడ వాళ్ళు కళ్ళు పడిందంటే నా బైక్ ఏమైనా అయిపోద్దేమో. ఫాస్ట్ వెళ్ళి నా కంటైనర్ ఓపెన్ చేసేయాలి. వెళ్ళి ఓపెన్ చేయకపోతే ఇంకేం లేదు. అరే ఇక్కడ జనాలు ఉన్నారు, నేను బ్లాస్ట్ చేస్తే ఏమైనా వద్దేమో వాళ్ళకి. పర్లేదులేండి, మన క్రిమినల్సే కదా, మనల్ని పోలీసు వాళ్ళు కానీ పట్టుకోలేరు. అరే రే వామ్మో, జస్ట్ మిస్ ఫ్రెండ్స్. రే తీసుకోరా నువ్వు, వెళ్ళిపో చెప్తాను ఈ సంగతి. మూడు పని అయిపోయిందిలేండి, కొంచెం దూరం వెళ్ళగానే బ్లాస్ట్ అయిపోతారు రోడే. ఓకే, ఇప్పుడు మనమైతే బ్లాస్ట్ చేసేయాలి నా కంటైనర్ ని. 3, 2, 1. నా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తెలుసు కదా, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. #RedCriminal అలే. వెళ్ళి చూద్దాం, ఆగండి ఏమొచ్చిందో. ఓ, నగ్గనేదో బైక్ వచ్చినట్టుంది. సూపర్. ఏం బైక్ అబ్బోయింది? అర్రే, ఇందాక మన క్రిమినల్ గడికి వచ్చినట్టుందే ఫ్రెండ్స్. అదే వచ్చింది ఫ్రెండ్స్. వామ్మో, ఈ బైక్ అసలు కంట్రోల్ అవ్వట్లే. ఆడకు పడితే ఆడికి ఎగిరేస్తుంది. ఇందాక చూసాం కదా వాడు ఎంత బైక్ ఎగిరిపోయాడు. ఓకే, ఇట్లాంటి బైకే వచ్చింది అంటే మా బాస్ వెనకాల వెళ్ళాలి నేను గాని. సర్లేండి, ఇంకేం చేస్తాం. కొన్ని రోజుల తర్వాత నేనే లీడర్షిప్ తీసుకుంటా మా బాస్ నేసేసి. ఇప్పుడు నేను ఎలా ఓపెన్ చేస్తాను? ఏ కంటైనర్ లో ఏమొచ్చింటదో ఏందో. లాస్ట్ కంటైనర్ అదేనా? ఆగండి ఒక నిమిషం. అక్కడ మన స్పైడర్ మ్యాన్ ఉన్నాడు అండ్ మన డామినేటర్ ఉన్నాడు, కానీ ఇక్కడైతే ఒక కంటైనరే ఉంది. సర్లేండి, మనకు దేనికి మనం ఓపెన్ చేసేద్దాం. 1, 2 స్టిక్ బాంబులు వేసాం. ఈ జనాలేంటి పోరా. ఓకే, ఈ ఎగ్గిరి కొడదాం వెళ్ళినారే, నేను పడిపోయానే. వెళ్ళిపోయారు, భయపడ్డారు. మామూలుగా ఉండదు మరి. బ్లూ క్రిమినల్ అంటే నా మాస్క్ చూసే భయపడ్డాడు. ఓకే, ఇప్పుడు బ్లాస్ట్ చేసేద్దాం. 3, 2, 1. ఓకే, ఇప్పుడు నాకేమొచ్చిందో వెళ్ళి చేద్దామండి. ఏదైనా మంచిది రావాలి. అరే ఏంటిది, నాకు గానీ ఈ బైకే వచ్చింది ఏంటి? మా క్రిమినల్స్ అందరికి ఈ బైకేనా శాశ్వతంగా? ఏంటి ఫ్రెండ్స్ ఇది, మా అందరికి ఇటు పంపించి మా బాస్ వెనకాల తిరగమని ఇటు పంపించారా ఏంది? వచ్చే సంవత్సరంలో మా రెడ్ క్రిమినల్ గాడే లీడరు, అయినా గానీ వాడికి గానీ ఈ బైకే వచ్చింది. సరిపోయింది ఫ్రెండ్స్. సర్లేండి, బైక్ అయితే బానే ఉంది. దీంతో సరిపెట్టుకోవాలి ఇంకా నేను. అర్రే, మన మోటుగాడిని గుద్దా, ఏం కాలేదు, వాడు చూసుకోలేదు. చూసాడంటే ఇంకా నా పని అంతే. ఓకే, ఇప్పుడు నేనే ఓపెన్ చేస్తా. నాకు చాలా ఆతృతగా ఉంది నా కంటైనర్ లో ఏముంటుందో అని. ఇదేంది, లాస్ట్ కంటైనర్ ఓపెన్ అయిపోయింది, అక్కడ అన్ని కంటైనర్లు ఓపెన్ అయిపోయినాయి. ఏంటిది నా కంటైనర్ ఏది? అరే ఏంటిది, నా కంటైనర్ ఎట్టిపోయింది? నా పేరు చెప్పాడు కదా ఆయన, అయినా గానీ ఏమైంటిదబ్బా? ఏమైంది అసలు? నా కంటైనర్ రాలేదు అంటే మన డామినేటర్ గాని రాలేదు. డామినేటర్ వెళ్ళి చెప్దాం, ఆగండి. డామినేటర్. అబ్బా ఏంటి స్పైడర్ మ్యాన్ చెప్పు. డామినేటర్, నీకు నాకు కంటైనర్ మిస్సింగ్. ఏంటి, నాకు గానీ మిస్సింగా? అవును డామినేటర్. ఒకసారి పద వెళ్ళి చూద్దాం. నేను చూసాను డామినేటర్ ఆల్రెడీ. సరే ఆగు, ఒకసారి నేను కానీ చూడాలి కదా. నాకు నమ్మబుద్ధి కాబట్లే. అయ్యో బాబోయ్, ఒక కంటైనర్ మిస్ అయింది. 1 కాదు 2, నాకు స్పైడర్ మ్యాన్ ఇద్దరికి మిస్ అయింది. స్పైడర్ మ్యాన్ ఏం చేద్దాం ఇప్పుడు? ఏంటి డామినేటర్, మన కంటైనర్ ఎవరో లేపేశారు. నాకు గానీ అర్థం కావట్లేదే. ఆగండి ఒక నిమిషం, మన షిప్ యార్డానికైతే ఫోన్ చేసి మాట్లాడతా. ఓకే మాట్లాడు డామినేటర్. హలో డామినేటర్ చెప్పు. అన్న, ఇక్కడ మాకు 2 కంటైనర్లు మిస్ అయినాయి. ఏంటి 2 కంటైనర్లు మిస్ అయినాయా? నాకు తెలిసి అది వేరే షిప్ లో వస్తున్నట్టున్నాయి డామినేటర్. వేరే షిప్ లో వస్తున్నాయా? అంటే మా కంటైనర్లు ఏం మిస్ కాలేదు కదా? లేదు డామినేటర్, ఇంతకు ముందు కొన్ని కంటైనర్లు సముద్రంలో పడిపోయినాయి. ఏంటి, సముద్రంలో పడిపోయినాయి? వాటిలో మాయుంటే ఏంది పరిస్థితి? మీ లెవెల్ డామినేటర్ అన్ని సముద్రంలో బండి అన్ని మళ్ళీ వేరే షిప్ వచ్చి ఎత్తుకుందా? ఓకే, కొంచెం తొందరగా వచ్చేటట్టు చూస్తారా? ఓకే డామినేటర్, చూస్తాంలే. సరే అన్నయ్య. అయితే స్పైడర్ మ్యాన్, మన కంటైనర్లు వేరే షిప్ లో వస్తున్నాయంట. ఏంటి, వేరే షిప్ లోనా? అంటే ఇప్పుడు కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందేనా? అవును స్పైడర్ మ్యాన్. అబ్బా ఓ డామినేటర్, నన్ను మోసం చేసావు. నేనేం చేయలా. మన సబ్స్క్రైబర్స్ పంపించిన గిఫ్ట్ నేనేం చేస్తున్నా అయినా గానీ. సర్లే డామినేటర్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే చూడొచ్చు, మన నోబితాకైతే ఈ స్కూటీ వచ్చింది. స్కూటీ కాదు, చాతక్. మన నరుటోకి అయితే ఈ స్టంట్ బైక్. మన ఫ్లాష్ కి అయితే ఈ స్పోర్ట్స్ కాదు, ఇది ఏదో బైక్, చైన్లు ఉన్నాయి టైర్ గానీ. మన పింక్షాన్ కి అయితే ఈ సైకిల్ వచ్చింది. వాడు రేపటి నుంచి ఈ సైకిల్ లోనే పోతారంట స్కూల్ కి గానీ. అండ్ ఇటు పక్క వచ్చేసి మన గ్రానీకి, వామ్మో, ఈ గ్రానీ అయితే ఈ బైక్ ని వాళ్ళ కొడుకు తీసిద్దంట, కానీ కింద పడిపోయి ఉంది, లేపలేకపోతుందేమో, అందుకని అట్లా వదిలేసినట్టుంది. తర్వాత మనం హెల్ప్ చేద్దాంలేండి. ఇటు పక్క మన షింక్షాన్ కి వచ్చేసి సూపర్ కార్ అయితే వచ్చింది. భలే ఉంది ఈ కార్ అయితే, నాకు భలే నచ్చింది. అండ్ మనం మోటు అన్నయ్య, అబ్బా ఏమైనా ఉందా? సేమ్ టు సేమ్ బ్యాట్మెన్ కార్ ఉన్నట్టే ఉంది. ఆ తర్వాత మన క్రిమినల్స్ అందరికి ఒకే బైక్ వచ్చింది. వాళ్ళందరూ ఇంకా మన హిప్అప్ వెనకాల బైక్ వేసుకొని తిరగాలేమో. మన హిప్అప్ అయితే కార్ వచ్చింది, భలే ఉంది ఈ కార్. కానీ ఫ్రీ ఫైర్ లో కార్ అంట. మీకు ఈ కార్ తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ ఆ తర్వాత మన డోరీమోన్ కి అయితే టైం మిషన్ వచ్చింది. మన పతులు అన్నయ్య సూపర్ బైక్ వచ్చింది మన పతులు అన్నయ్యకి. ఈ బైక్ ఏందో టైర్లకు కానీ లైట్లు వెళ్తాయంట, ఏమో నాకు కానీ తెలియదు, తర్వాత చూద్దాంలేండి. సో ఈ రోజు వీడియోలో మా ఇద్దరికైతే కంటైనర్ మిస్ అయింది. సర్లేండి, ఇంకేం చేస్తాం, కంటైనర్ మిస్ అయిన దానికి మనం కానీ ఏం చేయలేం కదా. తర్వాత వీడియోలో అయితే దాన్ని
దాన్ని యాడ్ చేస్తాను, ఓకేనా? సో ఇవాళ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరికి కానీ షేర్ చేయండి అండ్ ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.